హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి నోరూరించే గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా క్విక్గా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇండియాస్ నెంబర్ 1 ప్రోడక్ట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్తో మెజర్మెంట్ చేసి ఆ ప్యాకెట్లో వచ్చిన పౌడర్ని వేసేసుకోవాలి. 1 కప్ ఆఫ్ పౌడర్ని ఉండలేం లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ తీసుకోవట్లేదు, కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. మీగడ పాలతో ఇంకా గులాబ్ జామున్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. గులాబ్ జామున్ పౌడర్ని మనం జస్ట్ ఫింగర్స్తోనే మిక్స్ చేయాలి. మనం చపాతీస్ని కలిపినట్టు చాలా సాఫ్ట్గా ప్రెషర్తో కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలపడం ద్వారా మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా కలుపుకున్నాక ఒక 5 to 10 minutes ఒక బౌల్ పెట్టేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఈ కప్తో 1 కప్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 2 cups షుగర్ తీసుకోవాలి. సో ఇక్కడ 2 cups తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 to 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి అదే గ్యాప్లో ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. సో 4 to 5 ఇలాచీస్ తీసుకొని దంచుకోవాలి. షుగర్ సిరప్ అయ్యే గ్యాప్లో మనం చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను సైజ్ కోసం ఒక్కొక్కటిగా ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. మీరు స్పూన్తో అయినా మెజర్ చేస్తూ తీసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తూ రౌండ్గా ఫామ్ చేసుకోవాలి. దెన్ మనకి బాల్స్ అనేవి ఈజీగా రౌండ్గా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, రౌండ్ షేప్లో వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని బాల్స్ మునిగేంతలాగా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ కావాలంటే ఇలాచీ పౌడర్ని వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలాచీ పౌడర్ షుగర్ సిరప్కి పట్టేలాగా 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక్కొక్కటిగా బాల్స్ వేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతలాగా వేయించుకుందాం. ఇక్కడ లో ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో వేయిస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగిలిన గులాబ్ జామున్ని కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేయాలి. గులాబ్ జామున్లన్నింటినీ ఈవెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ గ్యాప్లో మనం షుగర్ సిరప్ చూసేద్దాం. చూడండి, ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ గులాబ్ జామున్లన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గోరువెచ్చని పాకంలోకి ఇప్పుడు గులాబ్ జామున్లన్నింటినీ వేసేసుకుందాం. షుగర్ సిరప్లోకి గులాబ్ జామున్స్ అన్నీ డిప్ అయ్యేలాగా స్పూన్తో ఇలా చేసుకోవాలి. 15 to 20 minutes ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మీకు 1/2 hour తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పాకం మొత్తం కూడాను గులాబ్ జామున్ పీల్చుకొని ఎంత చక్కగా సాఫ్ట్గా అయ్యాయో. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో చేస్తే మీరు ఇంతకన్నా ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. బై గైస్.